వేదిక వరకు తీసుకురావడానికి ప్రతి ఒక్కళ్ళ శ్రమ చాలా బాగుంది. ప్రధానంగా నిర్మాతలు అనగానే సగభాగం కష్టాల్లో కొంతమంది ఉంటే మిగతా సగభాగాన్ని పంచుకొని అంతిమంగా 100% పూర్తి చేసి ఈ విజయవంతం చేసి ఈ సినిమా చేయడం కోసం ఎక్కడి దాకా తీసుకురాగలిగారు. పైసలు కూడగట్టి ఎక్కడెక్కడో కష్టపడి ఎన్ని కష్టాలు పడ్డామో ఎక్కడెక్కడ తిప్పామో సుమారు ఒక 4-20 బండ్లు, వెహికల్స్, భోజనాలు, తిండి, టీము, యూనిట్ 100 నుంచి 150 మంది ఒక 6 నుంచి 9 నెలలు శ్రమించి కష్టపడ్డారు. దానికి కేశవనందన్ గారు నాయకత్వం వహించారు. వారు డైరెక్ట్గా చెప్పుకోవడానికి చూస్తే చాలా సుమారు ఎత్తులో కూడా చాలా చిన్నగా ఉన్నాడు. కానీ క్లియర్గా ఏ సీన్ అయినా కూడా 1కి 2 సార్లు 3 సార్లు స్క్రూటినీ చేసి మరీ స్క్రూటినీ చేసి మాత్రమే ఆయన ఫైనల్ చేసిండు. ఆయనకు అభినందించక తప్పట్లేదు. ఈ కథ రాసింది మన వెనకాలన్న ప్రేమచందన్న గారు 6 నెలలు బయ్యారం చెరువు పై భాగంలో అడవి జంగల్ ఏరియాలో ఒక 2 బిల్డింగుల మీది భాగం లెక్కేసి అర్ధరాత్రి వరకు రాసుకుంటూ తను నా సహకారం కూడా తీసుకుంటూ వాళ్ళ తమ్ముడు ప్రేమన్న ఇద్దరు రాసినటువంటి స్టోరీ, పాటలు, మాటలు అవన్నీ రాసి కేశవనందన్ చేతిలో పెడితే కేశవనందన్ దానికి ఇంకా రూపం తీసుకురాగలటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీనికి పడ్డ పైసలు, కష్టాలు ఇవన్నీ చెప్పుకోవడం ఇప్పుడు బాగుండదు. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఇది వాస్తవిక కోణం. ఇది బంజారా సమాజమే కాదు, యావత్ భారతదేశంలోని 12 కోట్ల మంది బంజారులతో పాటు కోటాని కోట్ల మంది ప్రజల జీవన స్థితిగతులకు సమానంగా ఇది తూగుతుంది, సమానంగా దోహదపడుతుంది. అంత పెద్ద సబ్జెక్ట్ని తీసినందుకు మాకు కూడా అభినందనలు, మాకు కూడా మంచిగా అనిపిస్తూ ఉంది, సంతోషం అనిపిస్తుంది. మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారాలండి. కేశవనందన్ చేసినటువంటి శ్రమ, మా హీరో గారు కష్టపడి చేసినటువంటి ఆ సినిమాకు అందరి సహకారాలు మీ అందరూ చూస్తే కానీ తప్ప తెలియదు. ఈ సినిమాను స్క్రీన్ మీదనే చూడాలి, ఇంకెక్కడ చెప్పడానికి అయితే అవకాశం లేదు. సబ్జెక్ట్ మాత్రం చాలా పకడ్బందీగా, చాలా బ్రహ్మాండంగా, వాస్తవంగా 150 సంవత్సరాలు కాదు 10-20 సంవత్సరాలు అటు పైన ఇన్ని ఉండవచ్చు. కానీ బాజాప్తుగా సబ్జెక్టుతో కూడినటువంటి సినిమా. ఈ చరిత్ర ప్రతి ఒక్కరు గుర్తిస్తారు, గర్విస్తారు, చూస్తారు. ఇది ఎక్కడా చూడలేదని మాత్రం తప్పగా చెప్పగలుగుతారు. అందుకని ఈ సినిమా థియేటర్లోనే స్క్రీన్ మీదనే చూస్తేనే దానికి ఒక అందం ఉంటుందని చెప్పి మరొక్కసారి చెప్పుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్, జై జగదంబాదేవి, జై జ్ఞానిదార్ సినిమా, జై జ్ఞానిదార్ యూనిట్ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇది పైసలు పెట్టిన సినిమా కాదు, ప్రాణం పెట్టిన సినిమా అని చెప్పడమే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మాట్లాడడం కావాల్సిందిగా ధనలక్ష్మి గారిని, నందు లక్ష్మిలో ధనము లక్ష్మి ఓళ్ళు కలుపుకునే ధనలక్ష్మి గారు వారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. జ్ఞానిదార్ తాండవ బలారో అనే సినిమా చేయాలంటే ఫస్ట్ కావాల్సింది కథ. ఆ కథ రాసిన మన ప్రేమచంద్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఒక మూవీ తీయాలంటే కావాల్సింది కథ. ఆ కథను రాసి మన డైరెక్టర్ గారి చేతిలో పెడితే ఆ డైరెక్టర్ గారు దాన్ని ఇలా మోడిఫై చేసి జ్ఞానిదార్ తాండవ బలారో అంటే ఒక బంజారా బిడ్డ తాండో నుంచి సిటీకి వచ్చి తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నారు. కానీ తాండోని మర్చిపోతున్నారు. ఆ తాండోని మర్చిపోకుండా దాన్ని తాండో యొక్క గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మన జ్ఞానిదార్ తాండవ బలారో అనే మూవీని మేము రూపొందించడం జరిగిందండి. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ మూవీని చూసి సక్సెస్ఫుల్ చేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నేను ఈ జ్ఞానిదార్ తాండవ బలారో అనే మూవీకి ప్రొడ్యూసర్గా చేశాను. ఈ మూవీ సక్సెస్ అవ్వాలంటే యూనిట్ ఒకటే సక్సెస్ కాదు. ఇందులో పనిచేసిన హీరో కావచ్చు, కో యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కథ రచయిత కావచ్చు, టెక్నీషియన్స్ అందరి యొక్క కృషి వల్ల మాత్రమే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి మాత్రమే కాదండి సక్సెస్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఈ యొక్క సక్సెస్ దక్కాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ సినిమాని చూసి మన బంజారా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని నేను ఈ వేదికగా అందరినీ తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. తర్వాత మాట్లాడడానికి సోహన్ లాల్ గారిని ఆహ్వానిస్తున్నాను. సోహన్ లాల్ గారు, నిర్మాత సోహన్ లాల్ గారు.
అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సో ఈ జ్ఞానోదయ సినిమాకి నేను కూడా ఒక ప్రొడ్యూసర్ని. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ కేశవనందన్ గారు, ద మ్యాన్ బిహైండ్ ద విజన్. కేశవనందన్ గారు ఈ చిత్రాన్ని చాలా బెటర్గా, చాలా శ్రద్ధతో ఈ జాతి గురించి, ఈ వాళ్ళ విధి విధానాల గురించి ఒక కమర్షియల్ యాంగిల్లో వెరీ బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేశారు. ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ ద హోల్ ఎంటైర్ టీమ్, ద హీరో గారు రాంబాబు గారు అండ్ స్టోరీ రాసిన ప్రేమ్ గారికి. సో ఈ మూవీలో లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడారు. ఇన్ ద మూవీ గురించి నేను మాట్లాడతాను. దెర్ ఆర్ సమ్ వెరీ నైస్ యాక్షన్ సీన్స్ ఇన్ దిస్ మూవీ. ఎక్కడ సీజీ వాడలేదు. దే డిడ్ వెరీ వెల్. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏది కానీ దే డిడ్ ఇట్ విత్ వెరీ హార్డ్ వర్క్. సో ఐ హోప్ ప్రజలందరూ దీన్ని చూసి ఆదరించాలని అందరినీ కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇఫ్ ఐ మిస్ సమ్వన్ ఐమ్ సారీ, బట్ ఆల్ ది మీడియా వెరీ థ్యాంక్ యూ ఫర్ ద కవరేజ్. థ్యాంక్ యూ. ఇంతమంది మాట్లాడిన తర్వాత కూడా ఇంకా మాటలు ఉంటాయో అనుకుంటాం, కానీ కొంతమంది దగ్గర మాత్రం ఉంటాయి. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, క్యాప్టెన్ ఆఫ్ దిస్ ఫిలిం, కేశవనందన్. వేదిక నుండి ఉన్నటువంటి పెద్దలందరికీ, జ్ఞానోదయ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ, పోస్టర్ ఆవిష్కరణ కోసం వచ్చినటువంటి జ్ఞానోదయ టీవీని ఆశీర్వదించడానికి, అలాగే ఈ యొక్క సినిమాను, మా కష్టాన్ని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు, ఎవరైతే ఈ సినిమా ఎవరి కోసం అయితే తీసామో వారికి చేరుకోవడానికి, వారి స్వరాన్ని, వారి వాక్యాలని, వారి మాటలతోటి ఈ సినిమాను మరింత హైప్ చేయడానికి వచ్చినటువంటి డైరెక్టర్, రైటర్, బాహుబలి రైటర్ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి, అలాగే అందరితోటి కన్నీళ్లు తెప్పించి హృదయాన్ని బరువు చేసినటువంటి దర్శకులు వి సముద్ర గారికి, అలాగే ఒక్క మాటతోటి ఇక్కడ ఈ యొక్క ఆవిష్కరణకు వచ్చినటువంటి ముంబై నుంచి వచ్చిన సంజయ్ రాఠోడ్ గారికి, అలాగే చాలా మంది ప్రముఖులు, వారందరికీ మా జ్ఞానోదయ టీం తరఫున పాదాభివందనాలు. అలాగే జననాట్య మండలి సంజయ్ గారికి, పద్మశ్రీ సోమలాల్ నాయక్ గారికి, ఇలాగే ఎవరైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. ఇది నాకు ఈ వేదిక కొత్తగా అనిపిస్తుంది. నేను మొదటి రోజు కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ షాట్ తీశానండి. ఆ రోజు తీసిన షాటు ఎంత ఉద్వేగంగా ఉన్నానో ఈరోజు ఇదే వేదిక మీద అదే ఉద్వేగంగా ఉన్నాను. ఎందుకంటే దాని వెనకాల నా జీవిత పోరాటం ఒక పుస్తకం లాంటిదే. కాకపోతే ఈ సినిమా గురించి చెప్పడానికి నేను ఒక 2 మాటలు చెప్తానండి. రాంబాబు నాయక్ గారు నా మిత్రుడు, డార్లింగ్ అని పిలుచుకుంటాను. మేము కలిసి ఈ యొక్క సినిమా కోసం జర్నీ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనే ఉద్దేశంతో మేము సాగినప్పుడు ఆ యొక్క ప్రయాణం మర్చిపోలేనిది. ఆ తర్వాత నా దగ్గర వచ్చినటువంటి కథ చాలా అద్భుతమైన కథ. అది సినిమాగా మీరు చూసినప్పుడు మీరు ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోయే ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఆ ఆవిష్కరణకు అవకాశంగా ముందు అడుగు పడినటువంటి ఆ కథ రచయిత ప్రేమ్చంద్ గారు, ధన్యవాదాలు సార్. ఈ యొక్క కథను ఆయన నా చేతిలో పెట్టినప్పుడు ఆ
కథను ఇంకా ఎలా మనం మలచవచ్చు, ఆ కథ యొక్క స్థాయి ఏమిటి, ఆ కథను ఈ యొక్క ప్రేక్షకులకు మనం ఏ స్థాయిలో మనం చూపించగలగాలి అనే దానికి పరిపరి విధాలుగా నేను దాన్ని ఆలోచన చేసి దాన్ని స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్ యొక్క ఆ రాసే విధానంలో ఆ యొక్క ఒక్కొక్క సీను దాన్ని చూపించే ఆ ఆవిష్కరించే కార్యక్రమంలో నేను పడ్డ తపన, ఆ తపనకు ఈరోజు ఈ యొక్క ట్రైలర్ ఆవిష్కరణ అనేది, ఆ ట్రైలర్ చూస్తే మీకు తెలిసింది. జాతిలో వాస్తవంగా బంజారా జాతి భారతదేశంలో అత్యధికంగా దోపిడికి దాడులకు గురైన జాతి. అటువంటి బంజారా జాతికి సకల వనరులను కాపాడిన జాతి. అలాంటి జాతి మీద అనేక రకాలుగా వనరుల నుండి దోపిడీ, వారి సంపద దోపిడీ, వారి సంస్కృతి దోపిడీ, ఇలా అనేక క్రమంలో సాగుతున్నటువంటి వారి మీద దోపిడీ. ఆ దోపిడీ కారణంగా వారి యొక్క ఉనికిని కోల్పోయే స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క పాయింట్ని తీసుకొని ఎక్కడో 150 సంవత్సరాల క్రితం నవాబుల కాలంలో జరిగినటువంటి ఒక వాస్తవిక సంఘటనను ఆధారంగా చేసుకొని ప్రస్తుత యూత్ని కనెక్ట్ చేసే దానికి ఈ యొక్క కథను యూనివర్సిటీ బ్యాక్డ్రాప్లో దీన్ని మలిచి చాలా అద్భుతంగా ఏదైతే కళను, ఏదైతే బంజారా జాతి యొక్క జానపదాన్ని, బంజారా జాతి యొక్క కట్టుబాట్లను తిరిగి ఈ యొక్క తరాన్ని అందించాలని ఒక అమోఘమైన ప్రయత్నమే ఈ జ్ఞానీపర్ చిత్రం. ఈ యొక్క చిత్రం ఒక కళాఖండంగా నిలబడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే దీనిని తీసే క్రమంలో, అంటే దాన్ని షూట్ చేసే క్రమంలో ప్రతి ఒక్క పాయింట్, ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి అంశం, ప్రతి ఒక్క ఏది ఎక్కడ తెలిసిన మేధావులు, బంజారా జాతిలో చాలా మంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులకు అన్నీ తెలుసు. ఆ తెలిసిన వాళ్ళు ఇది దీంట్లో తప్పైంది, ఇది మిస్టేక్, ఇలా చేయకూడదు, ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించని ఒక మాట రాకుండా దాన్ని ఆవిష్కరించాలనే ఒక గొప్ప సంకల్పంతోనే నేను చాలా జాగ్రత్తగా దాన్ని చిత్రీకరించాను. ఆ జాగ్రత్త ఎంత జాగ్రత్త అంటే ప్రతి అంశాన్ని, మాట నుంచి, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి, వేషధారణ నుంచి ప్రతి అంశం, జానపదాన్ని కూడా వదలకుండా దీంట్లో ఇమిడ్చాను. నేను ఆ విధంగా ఆవిష్కరించాను. ఈ యొక్క కళాఖండం ఎందుకు అంటున్నానంటే ఈ చిత్రం సహజంగా అందరూ బయట నేను తీసుకొని పోయాను. నేను ఈ సినిమాని చూశానండి, ఒకసారి చూడన్నాను. చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళాము నా ప్రొడ్యూసర్స్ తోటి. అయితే ఈ యొక్క చిత్రం చూసిన వాళ్ళు అందరూ కొత్త ముఖాలే కదా, ఇందులో పెద్దగా ఏముంది, ఇంకొకటి భాషా సమస్య అనేది ఒకటి చెప్పారండి. నేను ఈ వేదిక మీద నుంచి అందరికీ చెప్తున్నాను, కొత్త ముఖాలు కాదు. నా సినిమాలో ఆ యొక్క పాత్రలు, ఆ పాత్ర చెప్పే ఆ యొక్క సన్నివేశాన్ని అందులో ఇమిడ్చిపోయి అందులో జీవించిన ఆ నటులను, సమర్థులమైన నటులను నేను తీసుకొచ్చి చూపించాను. వారు కొత్త నటులు కాదు. అంతటి సమర్థులైనటువంటి నటులను తీసుకొచ్చి ఆ యొక్క పాత్ర ఔన్నత్యాన్ని చూపించేలాగా వాళ్ళు నటించారు. ప్రతి ఒక్క నటులకు, జ్ఞానీపర్లో నటించిన ప్రతి ఒక్క నటులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వారిని నేను అనేక రకాల షూటింగ్ టైంలో కానీ, డబ్బింగ్ టైంలో కానీ ఇబ్బంది పెట్టుకుంటాను, నన్ను క్షమించండి. సహజంగా దర్శకుడి తపన ఏంటో అందరికీ తెలుసు, కాబట్టి వాళ్ళు కూడా నన్ను చాలా బాగా సహకరించారు. ఆ తర్వాత నా టెక్నీషియన్ టీం ఒక్కొక్కరు నాకేం తెలియదు అనే ఉద్దేశంతో నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవాలని ముందు అడుగు వేస్తుంటాను. ప్రతి ఒక్కరు, నా కో డైరెక్టర్ కావచ్చు, నా డిఓపి కావచ్చు, నా మ్యూజిక్ కళ్యాణ్, ఈ సినిమాతోటి నువ్వు మరో హిట్ కొడుతున్నావు, నేను చెప్తున్నాను. నువ్వు బంజారా భాషలో ఒక వచ్చింది యూట్యూబ్లో వరల్డ్ వైడ్ గిన్నిస్
రికార్డు అయింది, అది రాను బొంబాయికి రాను. అంతకు మించి మ్యూజిక్ ఇచ్చావు, ఇది రేపటి రోజున నిన్ను ఇంకో మరో మెట్టుకు ఎక్కిస్తుందని నేను భావిస్తున్నాను. అలాగే నేను తీసిన సినిమాను మొదట నేనేదో షూటింగ్ చేసేసాను, తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టాను. ఆ టేబుల్ ఎడిటింగ్ టేబుల్. ఆ టేబుల్ ఎలాంటి టేబుల్ అంటే, ఈ యొక్క సినిమాను ముక్కలు ముక్కలుగా ఉన్న సినిమాను జీవం పోసి ఆ యొక్క సినిమా యొక్క వాల్యూ, ఇది ఒక దృశ్య కావ్యము, ఇది సినిమా కాదు, ఒక దృశ్య కావ్యం లాగా చిత్రీకరించినటువంటి దాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన నా ఎడిటర్ సార్, మా గురువు, నా వెల్విషర్ మేనగా శ్రీనివాస్ గారు. ఆయన గురించి ఒక్క మాట చెప్పాలి, ఇక్కడి నుంచి చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా సినిమా ప్రయత్నం చేస్తే, ఏ ఒక్కరు ఈ ఇండస్ట్రీలో ఒక ఎడిటర్ ఉన్నారు, ఆయన ఎంత సపోర్ట్ చేస్తారో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా వారు ఎంత తపన పడ్డా, ఎంత కష్టపడి చేసినా ఆ సినిమాను బయటకు తీసుకొచ్చేలాగా ఆయన తన ప్రోత్సాహాన్ని అందిస్తారని నేను ఈ వేదికగా చెప్తున్నాను. ఆ తర్వాత నేను ఈ యొక్క సినిమాను తీశాను, ఏదో ఎంపీగా ఉంది, అంత ఊళ్ళో ఏదో ఉంది, రాసినప్పుడు కానీ చిత్రీకరించినప్పుడు కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర నుంచి అన్ని చూసినప్పుడు ఈ యొక్క సినిమా వాల్యూ ఏంటంటే ప్రకృతికి చాలా దగ్గరగా సహజత్వాన్ని అందించుకోవాలి, సహజత్వాన్ని నేను లాక్కోవాలి అనే ఉద్దేశంతో నేను అడవుల్లో వెళ్ళి, బంజారా తండాల్లో వెళ్ళి, ప్రతి తండాలో ప్రతి ఊళ్ళలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులను నేను యాక్టర్లుగా నేను దాంట్లో తీసుకొని వాళ్ళ నుంచి సహజమైన నటనను తీసుకొని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క ఫారెస్ట్ సంబంధించిన స్పెషల్ ఎఫెక్ట్స్ కావచ్చు, బంజారాగా ఆ ఆడబిడ్డల యొక్క వస్త్రధారణ శబ్దం కావచ్చు, చిన్న శబ్దం, గాజుల శబ్దము, పట్టీల శబ్దము, ప్రతిదీ పక్షుల శబ్దము, ప్రతిదీ ఎంత అద్భుతంగా ప్రాణం పోసి ప్రాణం పెట్టి ఆయన మంచి ఎఫెక్ట్స్ ఇచ్చారండి. చాలా ధన్యవాదాలు సార్, హేమంత్ సార్. మీరు ఇచ్చిన తర్వాత ఆ సౌండ్ని తీసుకెళ్ళి నేను దీన్ని ఒక ప్రాణం పోయాలి, దీనికి ఒక ఫీల్ రావాలి, అంతకుముందు జీవం లేదు, దాని జీవం రావాలి అని తిరిగాను, చాలా చోట్ల తిరిగాను. నా మిత్రుడు పెద్ద స్థాయిలో ఉన్నారు దర్శకులు, ఆయన దగ్గర కూడా వెళ్ళాను. పాపం ఆయన టైం ఇవ్వలేకపోయారు, ఆయన ప్రయత్నాలు చేశారు నాకు సపోర్ట్ చేయాలని, అది సాధ్యపడలేదు. ఆయన శిష్యుడైనటువంటి మహి ఎంత చేశారంటే ఆయన ఎగదీశారు. మీరు చూశారు ట్రైలర్ సౌండ్, ఒక సౌండ్ ఈ జాతిని నెలకొల్పుతుంది. ఆయన ఇచ్చిన సౌండ్ ఈ జాతిని ఏడిపిస్తుంది. ఆయన ఇచ్చిన సౌండ్ ఈ జాతిని ఓలలాడిస్తుంది, హృదయాన్ని బరువెక్కిస్తుంది, అల్లరిస్తుంది, రౌద్రాన్ని చూపిస్తుంది. అంతటి బాగా ఇచ్చారాయన. మహిమదన్ ధన్యవాదాలు మీకు. అలాగే చివరిగా ఈ అన్నీ జరగడానికి కారణం, ఈ అన్ని విధాలుగా ఈ సినిమా ఇంతటి రూపాన్ని తీసుకురావడానికి కారణం నా నిర్మాతలు. మొదట నాకు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్దామని చెప్పినటువంటి ధనలక్ష్మి గారు నాకు ప్రతి విషయాల్లో ముందుండి నడిపించారు. ఆ తర్వాత సోహన్ లాల్ రాథోడ్ గారు, ఆయన ప్రతిసారి నన్ను దీన్ని ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేయాలని ప్రోత్సహించడం. చిన్నబాబు నాయక్ గారు ప్రతి స్టోరీ దగ్గర నుంచి అన్ని అంశాల్లో ఆయన నన్ను ఇలా 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 అని ప్రతి దగ్గర నన్ను బాగా తెలియజేస్తూ సూక్ష్మంగా దాని గురించి చర్చించడం ప్రొడ్యూసర్ గారికి. అలాగే నా రమేష్ రాథోడ్కు ఆయన కూడా సపోర్ట్ చేశారండి ఈ సినిమాకు. అంటే ఇంతమంది, ముఖ్యంగా వెంకటేశ్వర్లు గారు సార్, మీరు ఇచ్చిన సహకారం నా జీవితంలో మర్చిపోలేను. మీరు ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహం ఈ సినిమా ఆవిష్కరణ ఖచ్చితంగా మీరు ఈ యొక్క వేదిక నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే అన్ని విధాలుగా మీరు వెనకాల ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు. సో అందుకోసం మీకు చెప్తున్నాను. ఇలా
ఇలా ప్రతి ఒక్కరూ నన్ను సహకరించి ఈ యొక్క సినిమాను ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే మీ యొక్క వాయిస్ని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. నా మీడియా మిత్రులందరికీ ఈ యొక్క సినిమాను మీరే సార్ తీసుకెళ్ళేది రేపటి రోజున. కాబట్టి చిన్న సినిమా అని మీరు ఇంకా పెద్ద సినిమాగా చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా ముందు ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ఈ ప్రేక్షకులను ఆదరించడానికి అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి చిన్న సినిమా అనే ఉద్దేశం కాదు, నేను ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను. బంజారా ప్రజాప్రతినిధులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు రావాల్సిన వారు వారి వారి కార్యాల వల్ల రాలేకపోయారు. కానీ నేను కోరుకుంటున్నాను ఈ వేదిక నుంచి ఈ యొక్క కథను, ఈ యొక్క సినిమాను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని చూసేలాగా మీరు అక్కడి దాకా తీసుకెళ్ళాలి. ఈ యొక్క సినిమాను ఎంత గొప్ప సినిమా అని తెలియజేయడానికి, ఎందుకంటే ఇలాంటి కథ, ఇలాంటి సినిమా ప్రేక్షకుల ఆదరణ లేకపోతే అది చచ్చిపోతుందండి. కాబట్టి దీన్ని ప్రేక్షకులకు తీసుకెళ్ళాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళు కదిలి రావాలి. నా జాతి బిడ్డలు, మేధావులు, విద్యావేత్తలు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరించి, ఈ యొక్క సినిమా ఎందుకు చెప్తున్నాను ఇంత ఆవేదనగా అంటే, ఇలాంటి సినిమా జ్ఞానీధార్ సినిమా 100 సినిమాలతో సమానం. ఎందుకు చెప్తున్నాను అంటే మరొక 10 ఏళ్ళు కాదు, మరొక 20 ఏళ్ళు ఇలాంటి సినిమా రాదు. అంతటి ఆ యొక్క బుద్ధులి బ్రహ్మణలో ఉండే ఆ యొక్క రౌద్రం, మన పెదరాయుడులో ఉండే పాపరాయుడు యొక్క ఆవేశం, మన నారాయణమూర్తి గారి సినిమాలో ఉండే ఆ యొక్క ఆవేశం మన చాలా సినిమాల్లో చూసాం మనం. ఆ హృదయాన్ని బరి ఎక్కించే సన్నివేశాలు ఒక్కొక్కటి ఉంటాయండి. ఇందులో ఏది ఒక్క అంశం తగ్గలేదు. చాలా ప్రకృతికి దగ్గరికి వెళ్ళి సహజమైనటువంటి కథను, సహజమైన నిర్మాణం అంటే చిత్రీకరణతోటి మేము ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చాము. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మా యొక్క కష్టాన్ని, మా టీం మొత్తం కష్టాన్ని మీరు ఈ విధంగా ఒక ఏమంటాం దాన్ని బరువు తగ్గింది, ఈ యొక్క సినిమా వెళ్తుంది ముందుగానే ఒక ఆశ కలిగింది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ఎవరికైనా హర్ట్ చేసి ఉంటే మేము క్షమించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు ముగిస్తున్నాను సార్. ఈనాటి ఈరోజు ఈ గడియ, ఈ సమయం సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ, ఒక్కొక్కరి ఆలోచన, వారి అందరినీ, మీ అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి ఈ సినిమా యొక్క భావాన్ని, భావోద్వేగాన్ని, ఆలోచనను మీతో పంచుకోవడానికి మరి ఈరోజు ఈ ప్రసాద్ ల్యాబ్లో మనందరము కలుసుకోవడానికి మరి వేదికగా అయినటువంటి జ్ఞానీధార్ అనే ఒక చిత్రాన్ని నిర్మించినటువంటి ఒక రాయి గుడిలో దేవుడు ఒక శిల్పి చెక్కితేనే ఆ రూపం వస్తుంది. మరి ఆ గుడిలో దేవుడు లాంటి ఒక రాయిని ప్రేమ్చంద్ నాయక్ గారు ఒక రాయిని తీసుకొచ్చి మా డైరెక్టరు కేశినందన్ గారి చేతిలో పెట్టారు. కేశినందన్ నాయక్ గారి చేతిలో పెడితే అద్భుతంగా జ్ఞానీధార్ అనే సినిమా లాగా తను చెక్కడం జరిగింది. అసలు చాలా అద్భుతమైనటువంటి అంశం. ఈ సినిమా కోసం, ఈ సినిమా ఆలోచన కోసం, ఈ సినిమా ముందుకు రావాలని ఎన్నో రకాలుగా మేము చేసిన ప్రయత్నం అంటూ లేదు. మాకు కథ ఇచ్చినటువంటి గురువర్యులు ప్రేమ్చంద్ నాయక్ గారు మరి అంత చక్కటి ఒక
రాయిని ఇస్తే చాలా అద్భుతంగా గుడిలో దేవుడి లెక్క ఒక శిల్పిలాగా చెక్కి ఈరోజు మనందరికీ ఈరోజు జ్ఞానిదార్ అనే ఒక సినిమాను మన ముందుకు తీసుకొచ్చినటువంటి శిల్పి డైరెక్టర్ నా మిత్రుడు కేసు నందన్ గారికి వందనాలు. ఇలాంటి సినిమాలు మరెన్నోగా నువ్వు చేయాలి, నీకు మంచి భవిష్యత్తు ఉండాలి. దానికి మాలాంటి వాళ్ళు తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం, నీ వెనకాల ఉంటాం, నిన్ను అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని మీడియా సాక్షిగా ఈ ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. అలాగే ప్రొడ్యూసర్స్ రూపాయి పెడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రూపాయి విలువ మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చేసినటువంటి కథానుగుణంగా ప్రతి రూపాయిని పెట్టినటువంటి మరి ప్రొడ్యూసర్స్, నిర్మాత దేవుళ్ళు, మరి మాలాంటి హీరోకి నా మిత్రుడు డైరెక్టర్ కేశనందన్ గారికి భావి ప్రపంచంలో చూపించడానికి కావచ్చు, ఇంకో సినిమాని ఆఫర్ అవ్వడానికి కావచ్చు, మీలాంటి వ్యక్తుల ముందు మమ్మల్ని నిలబడడానికి వాళ్ళు వెనకాల ఉండి కష్టపడి రూపాయి కూడబెట్టి ఇచ్చినటువంటి మరి ప్రొడ్యూసర్స్ సోహన్ లాల్ రాథోడ్ గారికి, అలాగే ధనలక్ష్మి గారికి, అలాగే కేసుల్లా బ్రదర్స్ గారికి, అలాగే చిన్నబాబు నాయక్ గారికి, అలాగే వెంకటేష్ గారికి, అలాగే రమేష్ రాథోడ్ గారికి, మీ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే టెక్నీషియన్స్, ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా అద్భుతంగా పనిచేశారు. వాళ్ళు చేసినటువంటి ఆ ఏదైతే మరి రూపం ఉందో ఆ రూపాన్ని రేపటి రోజున ప్రజల ముందు తీసుకుపోవడానికి చాలా కష్టపడినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కోసం నా వినన్ గారు, అసలు ఆయనకు నాకు డైరెక్టర్ గారు పెట్టినటువంటి గొడవలు మామూలు గొడవలు కాదు, కొట్టుకోవడము అసలు చాలా అద్భుతం. అన్నగారు ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. మా తాత క్యారెక్టర్ లో ఉన్నటువంటి మరి జయసింగ్ రాథోడ్ గారు వారితో ఇటు నాతో ఇద్దరు కలయికతోటి ఆయన తట్టుకున్నారు. వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అలాగే యశోదాబాయి గారు, అక్క ఇక్కడ రావాలి, అక్క మీరు మన అనిత గారు మీరు కూడా రావాలమ్మా. చాలా మంది టెక్నీషియన్స్ రావాల్సింది, ఆయన నటినట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ మాటలు విని వాళ్ళ సమాజం కోసం మనం కూడా చేయాలి మనం అని చెప్పి మన సంజయ్ అన్న గారు, రాజనరసింహ గారు ఇక్కడ ఉన్నారు. దయచేసి సార్ మీకు లేకపోయాము. అదేవిధంగా కామ్రేడ్ చందు, ఇట్లా చాలా మంది ముఖ్యులు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇవాళ వారు ఇక్కడికి రావడం అంటే ఇవాళ వాళ్ళు ఈ గిరిజన సమాజం కోసం, ఈ వనరుల కోసం వాళ్ళు అహర్నిశలు పనిచేసి వాళ్ళ రక్తాన్ని తర్పణ చేసి ఈ సమాజంలో ఈ వనరులను ఈ ప్రజలకు అందించాలని చెప్పి గొప్ప లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఆ లక్ష్యాన్ని ఆవిష్కరించినటువంటి దర్శకుడు మన నారాయణమూర్తి గారు. అట్లాంటి వాళ్ళ సామీప్యంలో ఇవాళ మేము కూడా కొన్ని నేర్చుకొని ఈ మన జాతికి ఖచ్చితంగా మనం ఒక సందేశం ఇవ్వాలి అని చెప్పి రీసెర్చ్ చేసి మిత్రులు మా నాయకుడు ప్రేమ్చంద్ నాయక్ ఆయన ఒక గొప్ప విషయాన్ని, గొప్ప ఆవిష్కరణను చేసినటువంటి గిరిజన సమాజం చేసినటువంటి గొప్ప ఆవిష్కరణను బయటకు తీసి దాన్ని ఈ సమాజానికి అందించి ఇవాళ అట్లా ఆవిష్కరణ చేసినటువంటి ఆదివాసీ సమాజం ఇవాళ ఎక్కడ ఉన్నది. ఇవాళ అట్లా ఆవిష్కరణ చేసినటువంటి సమాజము అభివృద్ధికి దూరంగా సంస్కృతి చిన్నమైపోయి ఇవాళ చిన్నైపోయి ఇవాళ పట్టణాల్లో ఇవాళ రకరకాల పనులు చేస్తున్నటువంటి జాతి ఇది. ఆ జాతిని జాగృతం చేయడానికి సినిమాలో హీరో చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది. కాబట్టి ఈ రకంగా ఈ సినిమాను తీయడం జరిగింది. తీశారు మన దర్శకులు మన కేశనందన్ గారు. దీనికి చాలా మంది విపరీతంగా ఎంత పడితే అంత, ఎందుకంటే దేశం కోసం, ప్రజల కోసం, మన సమాజం కోసం, మన జాతి కోసం చేయాలని చెప్పి ఎంతో కొంత చాలా మంది దీంట్లో చేయడం జరిగింది. మరి వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా తీసినటువంటి సినిమాను చాలా అద్భుతంగా
మన డిజైన్ చేసినటువంటి మన శ్రీనివాస్ గారు ఎడిటర్ చాలా గొప్పగా చాలా ఇష్టపడి ఈ సినిమాను ఆయన ఎడిట్ చేశారు. అదేవిధంగా అంతే గొప్పగా దీనికి ఆర్ఆర్ని అందించారు మిత్రులు మహి. అదేవిధంగా మరి మంచి పాట ఇంతమంది మిత్రులు పాడినటువంటి పాటలు మీరు విన్నారు. నాయకుడి గురించి పాడినటువంటి పాట, తర్వాత ఈ సమాజానికి ఎదిగినటువంటి సమాజం ఇవాళ పండాల మీరు రావాలి, తల్లి రావాలి అని చెప్పి పాడినటువంటి పాట. మరి అట్లాంటి పాట రాసినటువంటి ప్రేమ్చంద్ నాయకు, అట్లాంటి పాటను అద్భుతంగా పాడినటువంటి మన గౌరవరాత్ర గారు మరి ఇక్కడికి వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చారు. వాళ్ళు చాలా కష్టపడి, అంటే ఇంత శ్రమ ఉన్నది దీంట్లో. అదేవిధంగా మధు గారు, కో డైరెక్టర్ మధు గారు చాలా అద్భుతంగా మన రెండింటితో ఉండి అన్ని విషయాలను ఆయన తెలిసిన